దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లోకాసువార్త 11 అధ్యాయం 23-28 వరకు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమిర్చి యుండుడు చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలు వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన్ని చూసి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. యేసుక్రీస్తు ప్రభు పక్షాన్ని ఎవరు లేరో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుకు విరోధులు. యేసుక్రీస్తు ప్రభుతో సమకూర్చబడాలి, ఏకమవ్వాలి మనం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుతో సమకూర్చబడరో వాళ్ళు చెడగొట్టేవాళ్ళు, చెదరగొట్టేవాళ్ళు అనమాట. కనుక మనం యేసుక్రీస్తు ప్రభు పక్షమై యేసుక్రీస్తు ప్రభుతో సమకూర్చబడిన వారుగా, సంబంధాలు కలిగిన వారుగా మరి మనం అలా ఉండాలన్నమాట. నెక్స్ట్, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయాక తిరుగుతుంది. అది నీరు లేక దానికి ఇంకా విశ్రాంతి దొరకట్లేదు ఎక్కడనే. అప్పుడు మళ్ళీ అది వచ్చి చూసింది నా మొదటి స్థలాన్ని నేను మళ్ళీ వెళ్ళాలని చూసినప్పుడు ఊడ్చి అమర్చి శుభ్రంగా ఉంది. దానికంటే 7 దెయ్యాల్ని చెడగొట్టే 7 దెయ్యాలను తీసుకొచ్చింది. ఆ మొత్తం 8 దెయ్యాలు అతనిలో కాపురం వచ్చింది. ఇప్పుడు అతనిలోంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయాక దేవుని ఆత్మ దేవునికి అతని హృదయాన్ని అతను ఇవ్వాలి. ఇవ్వకుండా ఇంకా తగ్గిపోయాక బాగుపడ్డాక ఇంకా పట్టించుకోకుండా దేవుణ్ణి అలా ఉండటం కాదు. దేవునికే చోటు ఇచ్చినప్పుడు ఆ పవిత్రాత్మకే ఇంకా చోటు ఉండదు హృదయంలో. అప్పుడు తెచ్చినప్పుడు మొదట ఒక దెయ్యం అతనిలో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాడో మళ్ళీ ఇంకా 7 మొత్తం 8 వచ్చినాయి ఇతనిలో. అప్పుడు కడపటి స్థితి ఇంకా చెడ్డగా అతని పరిస్థితి మారిపోతుందని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. కాబట్టి మన హృదయాలను దేవునికి ఇచ్చినప్పుడు ఆ హృదయంలోకి ఇంకా ఏది రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యం బోధిస్తూ ఉంటుండగా వింటున్న ఆ జనాల్లోంచి ఒక స్త్రీ అంటుంది, నిన్ను మోసిన గర్భము నువ్వు కుడిచిన స్తన్యములు ధన్యములైనవి. మరియమ్మ గారు ఎంతో ధన్యమైంది యేసుక్రీస్తు ప్రభుని గర్భంలో మోయటం వల్ల అని చెప్పి ఒక స్త్రీ చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. అంటే ఇప్పుడు మనం ఎన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ప్రభు వాక్యం విని దాన్ని గైకుంటాం. విన్నది ఎలా విన్న దాని ప్రకారం నడుచుకోవటం. దేవుడు ఏం చెప్తున్నారు, మనల్ని ఎలాగ జీవించమంటున్నారు, మన జీవితం విధానం ఎలా ఉండాలంటున్నారు, అలా జీవించటం, అలా నడుచుకోవడం, ఆ వాక్య ప్రకారం జీవించటం వల్లే మరీ ధన్యులు అవుతాం. ఆమేన్.